రేపటి నుంచి జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. విదేశాల నుంచి వస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి కొన్ని క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు. క్రూ వారికి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్స్ కావచ్చు, ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది. ఇది మొత్తంగా ఇందులో బ్యూటిఫికేషన్ మూసీ నదికి సంబంధించి బ్యూటిఫికేషన్కి సంబంధించి ఈ హాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ క్యాబిన్లో పూర్తిగా మూసీకి సంబంధించి ఏ విధంగా డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఇందులో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా ఎల్సీడీలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూసీ సుందరీకరణ పనులు ఈ విధంగా జరగబోతాయి. ఇక్కడ ఉండే వాటర్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఆ నదుల్లోని నీరు స్వచ్ఛంగా ఎలా ఉంటాయో ఆ విధంగా వీటిని మూసీ నీటిని కూడా అంత బాగా చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క స్టాల్ను ఇక్కడ ఆ అంతర్జాతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల సరసన ఇక్కడ కొన్ని హాల్స్ ను ఏర్పాటు చేశారు. వారికి క్యాబిన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తంగా కూడా ఎల్సీడీల ద్వారా కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడే ఉంటారు. ఎక్కడెక్కడ ఆ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఎల్సీడీలు ఎల్ఈడీల ద్వారానే పూర్తిగా సమగ్రంగా సమాచారం తెలుసుకునే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాబిన్స్ తో పాటుగా ఇతర ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే అక్కడ ఉన్న ప్రతినిధులతోటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ ప్రతినిధులను కూడా అరేంజ్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. ఇది ఇలా ఒక్కొక్క కంపెనీకి సంబంధించి వాటికి సంబంధించిన క్యాబిన్స్, ఇది మెయిన్ హాల్ పక్కనే మరొక హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో మొత్తంగా కూడా అన్ని కంపెనీలకు సంబంధించిన క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ క్యాబిన్లలోనే వారికి సంబంధించిన క్రూ ఉంటుంది. ఆ క్రూ మొత్తంగా కూడా డిస్కస్ చేస్తుంటారు వీటికి సంబంధించి. మనం చూస్తున్నాము ఈ మూసీకి సంబంధించి మూసీ వాటర్ ఏ విధంగా పరిశుద్ధంగా చేస్తారనేదని పూర్తి స్థాయిలో ఎలాంటి చెత్త కలుషితం లేని మూసీని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాం, భవిష్యత్తు తరాల కోసం మూసీని పూర్తిగా సుందరీకరణ చేస్తామని చెప్తున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగుపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మొదటి విడతగా బాపు ఘాట్ దగ్గర మూసీ నుంచి స్టార్ట్ చేసి ఆ బాపు ఘాట్ వరకు కూడా మొదటి విడతగా దాన్ని సుందరీకరణ పనులు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రేపు ఎవరెవరైతే అంతర్జాతీయ కంపెనీలతో పాటుగా కొన్ని భారతదేశంలో పేరొందిన కంపెనీలు అయితే కొన్ని ఉన్నాయి, ఆ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఇవన్నీ ఆ స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ స్క్రీన్ల మీద మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి టీవీలు, ఆ టీవీల్లో కూడా ఆ కంపెనీలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీకి కూడా ఇక్కడ స్టాల్స్ ని కేటాయించడం జరిగింది. ఈ స్టాల్స్ లోనే రేపు అంతర్జాతీయ నుంచి వస్తున్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, ఐటీ దిగ్గజాలు కావచ్చు, కొంతమంది సీఈఓలు ఎవరైతే ఉన్నారో ఆ సీఈఓలు కూడా ఇక్కడే వచ్చి ఈ స్టాల్స్ ను తిలకిస్తారు. వారికి ఉండే ఏవైతే డౌట్స్ ఉంటాయో డౌట్స్ ను కూడా వారి ద్వారా ఈ స్టాల్స్ లో ఉండే వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తద్వారా తెలంగాణ యువతకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎకానమీ కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ వీరాంజనేయులతో సుధీర్, ఎన్టీవీ గ్లోబల్ సమ్మిట్ ఏరియా నుంచి.